లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణలో భూముల విలువలు సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందా? బహిరంగ మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ శాఖ విలువలకు చాలా తేడా ఉందా? రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినకుండా విలువలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందా? లెట్స్ వాచ్. రాష్ట్రంలో భూముల విలువలు పెంచేందుకు రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు పూర్తి చేసింది. బహిరంగ మార్కెట్కు రిజిస్ట్రేషన్ శాఖ విలువలకు భారీ వ్యత్యాసం ఉండడంతో సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో భూములు, ఆస్తుల విలువలను హేతుబద్ధీకరించాలని సర్కార్ భావిస్తోంది. కొన్ని చోట్ల అవసరమైతే 100 నుంచి 400% వరకు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు రకాల నివేదికలతో మార్కెట్ విలువల్లో హెచ్చుతగ్గులపై కసరత్తు చేసిన అధికారులు పలు సవరణ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్త మార్కెట్ విలువలను కేబినెట్ నిర్ణయం తర్వాత అమలు చేయాలని సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఏటా భూముల విలువ పెంచాలని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 6 ఏళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధమైంది. ఫ్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి 15 నుంచి 30%, స్థలాల విలువను 1 నుంచి 4% పెంచే అవకాశం ఉంది. భూముల విలువ అమాంతం పెంచితే రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని తగు జాగ్రత్తలు తీసుకుంటోంది రిజిస్ట్రేషన్ శాఖ. దీంతో ఏ వర్గానికి ఇబ్బంది లేకుండా శాస్త్రీయంగా మదింపు చేసి విలువలు పెంచాలని సీఎం సూచించారు. ప్రస్తుతం చదరపడుగు ఫ్లాట్ ధర నగరాల్లో సగటున 3,200 రూపాయలు ఉంది. దీన్ని 60% పెంచకుండా పెంచాలని సర్కార్ భావిస్తూ ఉండడంతో చదరపడుగు ధర 5,120 రూపాయల వరకు పెరిగే అవకాశాలున్నాయి. ప్రాంతాలను బట్టి ఈ విలువలో మార్పులు ఉంటాయని రిజిస్ట్రేషన్ శాఖ అంటోంది. హైదరాబాద్లోని కొండాపూర్, గచ్చిబౌలిలో రిజిస్ట్రేషన్ శాఖ విలువ ప్రకారం ప్రస్తుతం గజం ధర 26,700 రూపాయలు పలుకుతోంది. ఇదే వాణిజ్య స్థలమైతే గజం 44,900 రూపాయలు ఉంది. నార్సింగ్లో గజం 23,800, మణికొండలో 23,900, రాయదుర్గంలో 44,900 ఉంది. ఇటీవల బుద్వేల్లో ఎకరా 20 కోట్లు పలికింది. 3,000 కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లోని మార్కెట్ విలువలను సవరించనున్నారు. ఇక వ్యవసాయ భూములు, స్థలాల విషయంలో ఇప్పుడున్న పుస్తక విలువను సవరించి 100 నుంచి 200% పైగా పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. భూముల విలువల సవరణలతో పాటు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందులోనూ మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లయితే స్టాంప్ డ్యూటీ తగ్గించే విధంగా నివేదికలు తయారు చేసింది. కేబినెట్లో చర్చించి ఏ మేర మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించాలనే నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు పాత భవనాలకు, కొత్త భవనాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు సమానంగా వసూలు చేస్తున్నారు. దీనిలో కూడా మార్పులు చేయాలని సర్కార్ భావిస్తోంది. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో సవరణలపై నిర్ణయం తీసుకోనున్నారు.